ఈరోజు మజ్జిగ దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లో మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక ఫుల్ గ్లాస్ బియ్యం వేసుకున్నాను. తర్వాత అదే గ్లాస్తో పావు గ్లాసు బియ్యం వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు మినపప్పును తీసుకోవాలండి. 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్ నిండా పుల్లటి పెరుగును తీసుకోవాలండి. ఒక టీ గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకొని పలుచగా మజ్జిగలా చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నిండుగా మజ్జిగను వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకోవడం నేను 5ంటికి నానబెట్టుకుంటున్నానండి. తర్వాత ఒక చిన్న గిన్నెలో సాంబార్ స్పూన్తో 2 స్పూన్ల చుడువ అటుకులు వేసుకోవాలండి. ఈ అటుకులని ఒకసారి కడిగేసి మనం నానబెట్టుకున్న బియ్యంలో వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో అదంతా కలిసే వరకు కలుపుకొని ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. నేను పిండి రుబ్బడం రాత్రి 9ంటికి రుబ్బేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మన నార్మల్ దోశ పిండి కంటే కొంచెం పలుచగా ఉండాలి. ఇప్పుడు దీన్ని రాత్రంతా నాననివ్వాలి. చూడండి, నెక్స్ట్ డే ఉదయం 6 గంటలకు చూపిస్తున్నానండి. ఒక్కోసారి పిండి ఎక్కువగా పొంగి కింద పడుతుందండి, అందుకే నేను కింద ప్లేట్ కూడా పెట్టుకున్నాను. చూడండి, బాగా పొంగిపోయింది. ఇది మజ్జిగతో చేస్తాం కాబట్టి ఇంకా మనం టిఫిన్ టైం వరకు ఇంకా ఎక్కువ పుల్లగా అవుతుంది. అందుకే గంటన్నర పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని 2 సార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి. బాండి వేడయ్యాక సాంబార్ స్పూన్తో 2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలని దోరగా లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలండి. చూడండి, పల్లీలు మొత్తం కాలాయి. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. పల్లీలని ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారము, ఫుల్గా వేయట్లేదు, కొద్దిగా తక్కువ వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది వేసుకోవాలండి. దీనికి కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవాలండి. మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయిందండి. ఇదొక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు చట్నీలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పెద్దగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. దోశలకు కావాల్సిన చట్నీ రెడీ అయిపోయింది. ప్రతి చట్నీకి పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. కొన్ని చట్నీలు పోపు లేకుంటే కూడా టేస్ట్ బాగానే ఉంటాయండి. ఇప్పుడు దోశలు చేసుకోవడానికి ముందుగా ఉల్లిగడ్డ, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ పిండిని ఎప్పుడైనా సరే వెట్ గ్రైండర్లో మిక్సీ పట్టుకోవద్దండి, రుబ్బుకోవద్దు. ఇది మజ్జిగతో నానబెట్టుకుంటాం కాబట్టి దాంట్లో రుబ్బినట్లయితే వెన్న వచ్చేస్తుందండి. అది స్లోగా రుబ్బుతుంది కాబట్టి వెన్న వచ్చేస్తుంది. అందుకే నార్మల్గా మిక్సీ జార్లో పట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలండి. పెనం వేడయ్యాక ఆయిల్ వేసుకొని పెనం నిండా స్ప్రెడ్ అయ్యేటట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్తో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఇది నార్మల్ దోశలాగా పెనం అంతా స్ప్రెడ్ చేయొద్దు. ఈ విధంగా రౌండ్గా
తిప్పేసుకోవాలి. ఇవి లావుగా ఉంటాయి కానీ మెత్తగా టేస్ట్ చాలా బాగుంటాయండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటన్నింటి వేసుకోవాలండి. ఈ దోశ వేసిన వెంటనే హై ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు కాల్చుకోవాలండి. ఆ తర్వాత 1 నిమిషం తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలండి ఆయిల్. తర్వాత సలాకితో వీటిని అన్నిటిని కొద్దిగా ఒత్తుకోవాలండి. బాగా అంటుకునేటట్టుగా ఒత్తేసేయాలి. 3 నిమిషాల తర్వాత దోశ అయిపోయిందండి. ఇప్పుడు తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. చూడండి, ఈ పక్క కూడా కాలిపోయింది. దోశ రెడీ అయిపోయిందండి. ఈ దోశలోకి పల్లీల చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి.